సుమ గారి అబ్బాయి అదేనా ఫస్ట్ ఐడెంటిటీ? ఇప్పుడు కాదే సార్, ఎప్పుడు కొన్నా పర్లేదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ మై మదర్స్ సన్. అదే ఫస్ట్ అండ్ బెస్ట్ ఐడెంటిటీ. ఎస్, ఆల్వేస్ ప్రౌడ్ టు బీ దట్. బట్ అంటే అందరికీ తెలియడానికి సుమ గారి అబ్బాయి అంటే బట్ మీ వారసత్వం అయితే మాత్రం మీ గ్రాండ్ ఫాదర్ నుంచి వస్తుంది కదా, నట వారసత్వం. అవును సార్. మీ గ్రాండ్ ఫాదర్ మంచి యాక్టర్, మీ ఫాదర్, మీరు సార్ ఏంటి ఇండస్ట్రీతోటి లింక్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ సర్కిల్ ఉంది, ఇండస్ట్రీతో ఉన్నారా అని సినిమా ఒకసారి ట్రై చేద్దామన్నా? సిన్సియర్గా సినిమాలో మనం నిలదొక్కోవాలి, సినిమాలో బయటికి రావాలి, సినిమా హిట్ కొట్టాలి, మనం మంచి యాక్టర్ అనిపించుకోవాలి, ఇట్లాంటి భయంకరమైన గోల్స్ అన్నీ ఉన్నాయా? ఒక 2 నిమిషాలు తీసుకొచ్చా సార్ ఈ క్వశ్చన్ పైన. అంటే నాకు ఇది 5 నిమిషాలు. సో బేసిక్గా నాకు నేను పుట్టినప్పుడు ఇన్స్టిట్యూట్ ఉంది తాత వాళ్ళది, అక్కడే ఇల్లు కూడా ఇన్స్టిట్యూట్లోనే ఉండేది. సో అక్కడ తిరిగి మొత్తం కిందకి వెళ్ళిన యాక్టింగ్ క్లాసులు, పైన యాక్టింగ్ క్లాసులు, అలా ఎక్కడో సబ్కాన్షియస్గా ఫీడ్ అయినట్టుంది. అంటే యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్ అని. అండ్ సూర్య నంబర్ 1 రిలీజ్ అయినప్పుడు దాన్ని ఒక 100 సార్లు చూసుంటా చిన్నప్పుడు. ఏం పెద్దగా అర్థం కాలేదు, బట్ అలా చూస్తూ అలా అంటే అప్పుడే ఎలాగో నాకు తెలియదు కానీ యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ పుట్టింది. సో తర్వాత చిన్న ఏదో మా అమ్మతో యాడ్లు చేశాను, బాగా ఎంజాయ్ చేశాను. అంటే స్కూల్లో ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు ఇంత. యాడ్లు చేస్తున్నప్పుడు కానీ చిన్న చిన్న యాక్టింగ్ చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండింది. తర్వాత 14-15 ఉన్నప్పుడు అనుకుంటా, అంటే అప్పటికి క్లారిటీ వచ్చింది ఏంటంటే యాక్టర్ అవుతానని ఆ క్లారిటీ వచ్చింది. 14-15 ఉన్నప్పుడు ఇంటర్స్టెల్లర్ అని ఒక సినిమా రిలీజ్ అయింది, చూడడానికి వెళ్ళాను. నాకు ఇంగ్లీష్ పెద్దగా అప్పటికి అంత గొప్పగా రాలేదు. సో వాడు ఏదో మాట్లాడుతున్నాడు, ఒక సీన్లో వాళ్ళ కూతుర్ని వాడు ముసలిది అయిపోయి ఉంటుంది, వాడు కలుస్తాడు. వాడు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఏంటంటే మనకు సంబంధం లేని ఎమోషన్. అంటే నా లైఫ్లో ఎప్పుడు జరగలే ఇలాంటి సిచ్యువేషను. అంటే అంటే డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ ఏ లెవెల్లో చేస్తుంటారు మనకి ఏడుపు తెప్పడానికి. సో అప్పుడు అనుకున్నా ఇంకా నేర్చుకోవాలి, దీని గురించి చాలా నేర్చుకోవడానికి ఉంది, నేర్చుకుంటూనే ఉండాలని. ఆ ఇంట్రెస్ట్ అప్పుడు ఇంకా చాలా డీపెన్ అయింది. సో అక్కడితో నేర్చుకోవడం స్టార్ట్ చేసి తాత దగ్గరికి వెళ్ళి, తాత నాకు క్లాసెస్ కావాలి, తీసుకో ప్లీజ్ అని చెప్పి తాత కూర్చోబెట్టి క్లాసులు తీసుకొని వేరే యాక్టింగ్ క్లాసెస్ అని అన్నీ కూడా. అంటే నా ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది అక్కడి నుంచి. సో అలా అయింది సార్ యాక్టింగ్. బట్ ఎప్పుడు నాకు క్లారిటీ ఏముండిందంటే యాక్టింగ్ అనేది ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది లోపల, అంటే ఒక ఫుల్ లవ్ ఫీలింగ్ వస్తుంది. మీ తాతగారి దగ్గర నేర్చుకున్నారా? నేర్చుకున్నాను సార్. బేసిక్గా నేను ఐఎమ్ హిస్ లాస్ట్ స్టూడెంట్. ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేస్తారు అప్పటికి. ఇంకా నేను వేరే చదువుల కోసం వెళ్తున్న ముందు క్లాసెస్ తీసుకున్నాను. తర్వాత అన్ఫార్చునేట్ ఆయన చనిపోయారు. ఎన్నాళ్ళు నేర్చుకున్నా ఆయన దగ్గర? ఒక 3 months తీసుకున్నాను సార్ క్లాసెస్. 3 months తీసుకున్నా. దానికన్నా ముందు కూడా అంటే ఆన్ అండ్ ఆఫ్ ఆయన ఏదో ఒకటి చెప్తూ ఉండడం, అలా నేర్చుకుంటూ ఉన్నా. అదే ఆయన క్లాసులు చెప్తుంటే అవన్నీ చూస్తూ ఉండడం. అవును, చూస్తూ ఉండడం, లేదు ఊరికే డిస్కస్ చేసుకొని ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు దాని గురించి ఆ పద్యాలు కానీ ఏమైనా ఆయన చెప్తుండడం, అలా జరిగింది. నాన్నమ్మ దగ్గర కూడా అలా చాలాసార్లు. ఏం చెప్పారు 3 నెలల పాఠాలు? అంటే అభినయం గురించి చెప్పారు సార్. బేసిక్గా అభినయ వేదం అని ఆయన ఒక PhD థీసిస్ లాగా ఆయన నేర్చుకున్నవన్నీ కూడా తెలుగులోకి రాసి పెట్టారనమాట. బుక్ పెట్టారు. అది దాంట్లో డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి. ఆయన అంటే బేసిక్గా తన సబ్జెక్ట్ అది మొత్తం. వాచికాభినయం, అంగికాభినయం అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యాక్టింగ్, వాయిస్ యాక్టింగ్, ఇంకా యాక్టింగ్లో ఏమేమి ఉంటాయి. 5 Ws అని ఉంటారు యాక్టింగ్కి. బేసిక్గా 5 Ws అంటే హూ, వేర్, వాట్, వెన్, వాట్ డూ యూ వాంట్. ఈ 5 Wsని తీసుకొని అవి అంటే ఆ డీటెయిల్స్ చెప్పారు బేసిక్గా. అంటే ఒక క్యారెక్టర్ని అనలైజ్ చేసి ఆ క్యారెక్టర్కి ఏం కావాలి, ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, అలాంటివి ఆ సబ్జెక్ట్స్ పైన చెప్పారు. డిజైన్ అంటే ప్రింట్ చేశారా, ఆయన ఒట్టినే రిటర్న్ చేసి రాసి పెట్టారా? ఆయన ప్రింట్ చేశారు సార్. బుక్ ఉంది, బుక్ చాలానే కాపీస్ ఉన్నాయి. అది స్టూడెంట్స్కి ఇచ్చేవాళ్ళు. అది బయట ఎక్కడా లేదు, ఇప్పుడు పబ్లిష్ చేయలేదు. స్టూడెంట్స్కి ఇచ్చేవాళ్ళు అలా ఉండింది. బేసిక్గా బుక్ ఏంటంటే ఆయన PhD థీసిస్ లాగా, అంటే ఆయన నేర్చుకున్న నాలెడ్జ్ అంతా ఒక బుక్లోకి తీసుకొని పెట్టారు. మంచి గైడ్ కదా. అవును సార్. ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటారో అవును, డెఫినెట్లీ మంచి గైడ్ కదా. డెఫినెట్లీ. మరి అలాంటి దాన్ని పబ్లిష్ చేస్తే యాక్టర్ అవ్వాలని చాలా మందికి ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ సార్. ఆ ప్లాన్స్ ఉన్నాయి. దాన్ని ఒకసారి ఇంకొంచెం ప్రింట్లు చేయించి ఒక పబ్లిషింగ్ ఏజెన్సీతో మాట్లాడి చూడాలి ఒకసారి. మీ నాన్నమ్మ కూడా స్కూల్ రన్ చేసినప్పుడు? అవును సార్. ఆవిడ దగ్గర ఏం నేర్చుకోలేదా? అదే చెప్తున్నా కదా, ఇద్దరి దగ్గర
అలా ఆన్ అండ్ ఆఫ్ జరుగుతుండింది. నాకు బాగా ఇంట్రెస్ట్ నేను నేర్చుకుంటా తాత అనేటప్పటికి నాన్నమ్మ పోయారు అప్పటికి. అవును. బట్ నాన్నమ్మ నాతో అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి ఇలా నేర్పించుకుంటూ పద్యాలు కానీ ఏమైనా నేర్పించుకుంటూ వచ్చారు. సో దానివల్ల తెలుగు ముందు బాగా వచ్చింది. అంటే ఇంకా చాలా నేర్చుకోవడానికి ఉంది సార్. ఇంకా బాగా వచ్చిందని అయితే చెప్పలేను. నా వంతు ఇప్పుడు వరకు నేర్చుకున్నా, ఇంకా నేర్చుకుంటూనే ఉంటా. కానీ నాన్న ఏం నేర్పారు? నాన్న కూడా యాక్టింగ్ గురించి కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా బబుల్గమ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఏమైనా ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందన్న అంటే డౌట్లు ఉండేవి కొన్ని. ఇప్పుడు ఈ సీన్ నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీ కావాలి నాకు, అలా డిస్కస్ చేసుకునే వాళ్ళం ఇంట్లో. అండ్ దానికన్నా ముందు కూడా యాక్టింగ్ పరంగా సేమ్ సబ్జెక్ట్, మా తాత సబ్జెక్ట్ని దాన్ని రివిజన్ చేయించేవాళ్ళు. అంటే మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఏమైనా డౌట్ ఉంటే అలాంటివి అడిగేవాడిని. సో అలా ఓవరాల్గా బాగానే నేర్పించారు నాన్న కూడా. మరి మమ్మీ దగ్గరికి వచ్చేసరికి ఇంకా మమ్మీ కొంచెం అదే పబ్లిక్గా ఎలా మాట్లాడాలి కొంచెం, అంటే అది నేర్పించడం కన్నా చూస్తూ నేర్చుకోవడం అది నేర్పించడం చాలా కష్టం యాక్చువల్గా. అయితే అది చూసి అబ్జర్వ్ చేసి మమ్మీ ఏం చేస్తుంది, ఎలా మాట్లాడుతున్నారు, ఈ సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఆ క్లారిటీ కొంచెం చూస్తూ వచ్చింది. అండ్ ఏమైనా డౌట్లు ఉంటే మమ్మీ దగ్గర కూడా అడిగేవాడిని. మమ్మీ నేర్పించింది అంటే నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది ఏంటంటే 10th క్లాస్లో నాకు మ్యాథ్స్ అంటే అస్సలు పడేది కాదు. ఆవిడ నేర్చుకుని నాకు మ్యాథ్స్ నేర్పించారు. నా గురించి ఆవిడ నేర్చేసుకున్నారు. సో మీకోసం ముందు మ్యాథ్స్ నేర్చుకున్నారు, అంటే రివిజన్ చేసుకున్నారు ఆవిడ. అదే ఆవిడ అప్పటి సబ్జెక్ట్ వేరు, ఇప్పటి సబ్జెక్టులు వేరు, అదే నేర్చుకున్నారు మొత్తం.